వెల్కమ్ టు మన షెఫ్. ఈ రోజు నేను మీకు డ్రై ఫ్రూట్స్ బెల్లం కలిపి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ పాన్ లోకి నెయ్యి వేసుకొని దీంట్లో సన్నగా కట్ చేసిన బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా పప్పులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఎండు కొబ్బరిని తురుముకొని ఈ ఎండు కొబ్బరిని కూడా లైట్గా వేయించేసుకున్న తర్వాత దీంట్లోనే గసగసాలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే ప్యాన్ లోకి బెల్లం వేసుకొని ఈ బెల్లం కరగడానికి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వండి. పాకం అనేది నేను ఇక్కడ చూపించినట్లు రావాలి. ఇలా తీగ పాకం రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి, యాలకల పొడి వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి ఇలా కలుపుతూ ఉన్నారంటే కాస్త గట్టి పడుతుందండి. మీకు ఇలా ప్యాన్ కి అంటుకోకుండా గట్టి పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చేసుకోండి. మీకు ఏ సైజు లడ్డు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోవచ్చు. మంచి హెల్దీ లడ్డూలో ఒకసారి ట్రై చేయండి.